ఉగాది నుంచి మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారండి? పూర్వం పగటి వేషగాళ్ళు ఉండేవాళ్ళు. అవును. రకరకాల వేషాలు వేసేవాళ్ళు కదా. స్త్రీ వేషం వేసుకోవటము, లేదా ఏదైనా దేవుడి వేషం, దేవతల వేషం, అలా వేషాలు వేసుకుని తిరిగేవాళ్ళు. అయితే ఈ కొన్ని కుటుంబాలు ఉండేవి, భాగవతుల కుటుంబాలు కొన్ని ఉండేవి, ఈ పగటి వేషాలు అవి వేసేవాళ్ళు. వాళ్ళల్లో ఓ కుటుంబం కథ అనమాట. ఆయన పేరు వెంగళాచారి. పాపం చాలా అమాయకుడు. ఏదో వేషం వేసి పొట్టపోసుకునేవాడు, అమాయకంగా ఉండేవాడు. కానీ ఈయన కొడుకుకి మంగాచారి, వాడు చాలా తెలివైనవాడు. వేషాలు వేసేవాడు, తెలివిగాను ఉండేవాడు. ఈ అమాయక ప్రాణి భర్తకి ఆ భార్య రోజు అడిగేది, ఏమయ్యా ఎన్నాళ్ళు ఇట్లా గడుస్తుంది, పావలా తెస్తావు, అర్ధ తెస్తావు, ఎవరో ఒకళ్ళ దగ్గర పోగొట్టుకుంటూ ఉంటావు. ఊరు రాజుగారి దగ్గరికి వెళ్ళి కనీసం మన ఇల్లు గడవడానికి ఒక మంచి పాలావునైనా ఇవ్వమను, ఓ పాల గేదెనో ఆవునో గేదెనో ఇవ్వమని అడుగు అని రోజు పోరేది. ఈ మంగాచారి ఏదో వేషం వేసి డబ్బులు తెచ్చేవాడు. సరిపోయేది కదా, వాళ్ళకి 5-6 చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. అయితే ఇతను ఏం చేశాడంటే, ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. బాబు, ఇల్లు గడవటం లేదండి, ఏదైనా ఒక పాలగొడ్డునైనా ఇప్పించండి, పిల్లాడు ఏదో పావలా తెస్తున్నాడు అని అడిగాడు. రాజుగారు అన్నారు, చాలా జాలేసింది ఆయనకి. పండగలప్పుడు, అప్పుడు ఫంక్షన్లప్పుడు వీళ్ళు వేసే వేషాలు అవన్నీ చాలా బాగుండేవి. వాళ్ళు మంచి కుటుంబాలు. పాపం అమాయకుడు అవటంతో ఇతను సంపాదించుకోలేకపోతున్నాడు. ఆ మందలోంచి నీకు కావాల్సిన దానికి తోలుకెళ్ళవయ్యా ఆచారి అన్నాడు. సరే ఇతను వెళ్ళాడు. వెళ్ళి బాగా గొడ్ల సావిట్లో వెతికి ఒక బ్రహ్మాండంగా ఉన్న ఒక గేదెని తోలిపోయాడు. గేదె అనుకున్నాడు, యాక్చువల్గా దున్నపోతు. అది భారీగా ఉండటం ఒకటి ఆయన ఆలోచించాడు. గేదె దున్నపోతా చూసుకోవాలి. పెద్ద పెద్ద కొమ్ములు, మంచి బలిసి బ్రహ్మాండంగా ఉండేసరికి ఇంటి పట్టుకెళ్ళంగానే లబో దిబోమంది భార్య. అయ్యో, ఏం పని చేసావయ్యా. సరే పోని, రాజుగారు తీసుకుపోమన్నాడు కాబట్టి నిన్నెవరు ఏమనరు. దీన్ని అమ్మేసి ఓ 50 రూపాయలు పట్టురా, అమ్మితే 50 వస్తుంది. గేదైతే 30, దున్నపోతే అయితే 50, దాంతో వ్యవసాయం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసరికల్లా సరే ఈయన ఏం చేశాడు, సంతకి తోలుకెళ్తుంటే ఇలా పక్క ఊళ్ళో ఈ సంతలు ఉన్నాయి. ఆ ఊళ్ళో ఒక నాన్న 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళేంటంటే మహా దొంగ మొహాలు. వాళ్ళల్లో ఒకడు ఎదురుపడి ఎక్కడికంటే ఆచార్య గారు వెళ్తున్నారు అని అడిగితే దీన్ని అమ్మడానికి వెళ్తున్నాను అన్నాడు. మీరు సంతకు పట్టుకెళ్తే ఎట్లాగండి, ఎంత అనుకుంటున్నారు అన్నాడు. ఏమో, దీన్ని బేరం కట్టించాలి, నాకు తెలీదు అన్నాడు. బేరం కట్టించేందుకు ఒక మనిషి ఉన్నాడండి, నేను తీసుకెళ్తానన్నాడు. సరే, వీడేం చేశాడు, రెండో వాడు ఇతను నమ్మేస్తాడు. ఇతను నమ్మడం మెతకవాడు కదా, అమాయకుడు. వాళ్ళ అన్నయ్య దగ్గరికి తీసుకుపోయారు. అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తే అన్నయ్యకి కనుమలిపాడు, ఇట్లా వేలు చూపించి. ఆయన చూసి, అబ్బాయి బక్కగొడ్డు, 4 రూపాయలు చేస్తుంది ఇది అని చెప్పేసరికల్లా సరే 4 రూపాయలు చేస్తుందని బేరగాడు చెప్పాడు. అమ్మడానికి బేరం ఎవరి దగ్గర అమ్మాలి, పోనీ 4 రూపాయలైనా వస్తాయని సరేండి అన్నాడు. ఎవరినైనా బేరం కూడా చూసి పెడతా అంటే చూసి పెడతానండి అన్నాడు. అన్నాక ఆ బేరగాడి దగ్గరికి, ఒక ఆయన దగ్గరికి తీసుకుపోయారు, కొనేవాడి దగ్గరికి. ఇది 4 రూపాయలు బేరం మాట్లాడాం, 4 రూపాయలు కొంటావా అని అడిగేసరికల్లా సరే 4 రూపాయలకు కొంటానన్నాడు. కొంటానన్నాక 4 రూపాయలు తీసుకుని 4 రూపాయలు ఇచ్చి దున్నపోతుని తీసుకున్నాడు. వాడెవడు, ఈ 2 దొంగ వెధవల తండ్రి. దున్నపోతుని తీసుకున్నాక 4 రూపాయలు చేతిలో పెట్టాక ఏమన్నాడు, అయ్యగారు మీరు అడిగిన రేటు నేను ఇచ్చా కదా, 1 రూపాయి అయినా తగ్గించి ఇవ్వరండి అన్నాడు. అనగానే 4 రూపాయల నుంచి 1 రూపాయి వాడి చేతిలో పెట్టాడు. బేరగాడు అన్నాడు, అయ్యగారు నేను మీకు బేరం చూపించాను, నాకు 2 రూపాయలైనా ఇవ్వాలి కదా అన్నాడు. ఏం మిగిలింది, 3లో నుంచి 2 తీసి చేతిలో పెట్టాడు. 1 రూపాయి ఉంచుకున్నాడు. మొదట కనపడ్డాడు కదా ఒకడు, మొట్టమొదట కనపడ్డవాడెవడు, బేరగాడిని కుదిర్చి పెడతాను అని, దీని రేట్ ఇంత అని నిశ్చయించేవాడు. మరి నా బక్షీషో అన్నాడు వాడు. 1 రూపాయి వాడి చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి పెళ్ళాం లబో దిబో మంది. ఆయన హరిశ్చంద్రరాజు మహానుభావుడు, అడగగానే తెచ్చుకోమన్నాడు. నేనైనా వెళ్ళకపోతే నీ దున్నపోతుని తెచ్చాడు, 50 రూపాయలు చేస్తుందిరా. ఈ పిల్లాడు మీ నాన్న తీసిపోయి దాన్ని 4 రూపాయలకి అమ్మి రూపాయి కూడా లేకుండా వచ్చేసరికి వాళ్ళకి ఇవ్వాలి కదే అంటాడు. న్యాయం కదా, బేరం కుదిర్చిన వాడికి ఇవ్వాలి, బేరగాడిని చూపించిన వాడికి ఇవ్వాలి, అమ్మిన వాడికి కూడా ఏదో పాపం వాడికి 1 రూపాయి కావాలి కదా, మరి నీకొద్దా రూపాయి అంటే మాట్లాడు. బాగుంది. ఈ మంగాచారి అన్నాడు, అమ్మ నాన్నని బయటికి రానివ్వక నేను కనుక్కుంటానని తండ్రి దగ్గర భోజనం పెట్టాక కూర్చున్నాడు. నాన్న ఎవరు, ఎట్లా ఉంటారు, ఎంత ఎత్తున్నాడు,
వాళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారా, వాళ్ళ ఇల్లు ఎక్కడా తెలివైన వాడు. అని అన్ని బాగా కనుక్కున్నాడు. మాట్లాడగా వాడికి ఏమర్థమైంది, మొదట వచ్చిన వాడు రెండో వచ్చిన వాడు గ్యారంటీగా అన్నదమ్ములు, వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు. వీళ్ళిద్దరూ వెళ్ళి ఇంకోటితో మాట్లాడారంటే వాడు కూడా కొంచెం వీళ్ళలాగానే ఎత్తరి మనిషి, నల్లటి వాడు, కుస్తీలు మీసాలు ఉన్నాయి వాడికి. వీళ్ళు అట్టగే ఉన్నారు. అంటే వాడు అటాచ్మెంట్ అయి ఉండాలి. తండ్రే బాబాయో తాతో మావయ్యో ఏదో ఒకటి. ఇల్లు వాళ్ళకి ఇల్లు ఉందా అంటే ఇల్లుంది. నేను చూస్తుండగానే దున్నపోతను అక్కడెక్కడో కట్టేశారు, తీసుకుని ఎక్కడికో పోలా. ఈయన విర్రాయను కాబట్టి వాళ్ళింటికే తీసుకెళ్ళారు. సరే అన్నాడు. సర్లే నాన్న, నువ్వు అన్నం తిని పడుకో, నువ్వు ఇంకా బయటికి వెళ్ళబాక, నేను చూస్తాలే బేరం అని చెప్పి, మన ఇల్లు తెలుసా వాళ్ళకి అన్నాడు. తెలీదు అన్నాడు ఆయన. తెలీదు, ఊరికే వాళ్ళు అడిగారు, వాళ్ళు ఎవరో నేను ఎప్పుడూ చూడలేదన్నాడు. అది వేరే ఊరు, ఇది వేరే ఊరు. కుర్రాడు ఏం చేశాడు, చక్కగా అందమైన అమ్మాయి వేషం వేసుకున్నాడు. వేషం వేసుకుని ఆ ఊరు వైపుకు వెళ్ళాడు. ఆ ఊరు వైపుకు వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఈ ఇద్దరు మళ్ళీ మగవాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఇలా దారులు కాస్తారనమాట. అక్కడ కూర్చుని ఓ అని ఏడవటం మొదలుపెట్టాడు. ఈ ఇద్దరిలో ఒకడు చూశాడు, రెండోవాడు చూసి, ఈ అమ్మాయి ఎవరు ఏంటంటే, నేనండి మా కాబోయే ఆయన వాళ్ళ ఊరు తీసుకెళ్తానని తీసుకొచ్చాడు. మరి ఇక్కడ దాకా వచ్చేసరికల్లా ఎవరో దొంగలు నగ నట్ట అన్నీ దోచుకుపోయారు. అతనేమో భయపడి పారిపోయాడు. నేను ఏం చేయను, ఇక్కడ కూర్చున్నాను అనేసరికి వీడన్నాడు, పిల్ల చూస్తే చక్కగా బాగుంది. వాడు 19-20 ఏళ్ల వాడు, అలంకారం అది చక్కగా జడేసుకుని బాగా తయారయ్యాడు. వీడేమన్నాడు, నీకెందుకు అంత ఏడుస్తావు, చక్కగా నాతో ఉండు కానీ నేను పెళ్లి చేసుకుంటా, నీకు నగా నట్రా ఏమిటి, ఏదైనా పెడతా నేను, మా ఇంటికి పోదాం అన్నాడు. అనగానే తయ్యమని అమ్మాయి వీడితో పాటు బయలుదేరింది రెండో వాడితోటి. రెండో వాడు ఏం చేశాడు, అట్లా నడుచుకుంటూ వచ్చి ముందు వాళ్ళ అన్నయ్య కాపేసి ఉంటాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అది కాదు, మరేమో నేను పిల్లని తెచ్చుకున్నా, పిల్ల ఎంత బాగుందో, దాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అన్నాడు. అన్నయ్య అన్నాడు, ఓరు నీ దుంపదేగా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, చిన్నపిల్లాడు, నీకు అప్పుడే పెళ్ళేమిట్రా, ఆ పిల్లందే, నేను చేసుకుంటా పెళ్ళి అన్నాడు. రెండోవాడు ఒప్పుకున్నాడు. సరే, రెండోవాడు పెద్దవాడు అమ్మాయిని పుచ్చుకుని ఇంటి దాకా తీసుకెళ్లారు. ఈ కుర్రాడు గుర్తుపట్టాడు, వాళ్ళ నాన్న చెప్పాడు కదా, ఎత్తరి మనిషి, ఇంత మీసం, ఇంత పొడు, చూస్తే ఇద్దరు ఒకేలా ఉన్నారు, వీళ్ళే గ్యారంటీగా. ఇంటికి తీసుకుపోయారు. ఇంటికి తీసుకుపోయి, నాన్న తమ్ముడేమో ఈ పిల్లని తెచ్చాడు, నేను చేసుకుంటానంటున్నాను, నువ్వు చెప్పు సాక్ష్యం, నువ్వు చెప్పు, పెద్దవాడికి ముందు పెళ్ళేవాళ్ళు కదా, సాక్ష్యంగా తీర్పు నువ్వు చెప్పు అని అడిగేసరికి నాన్న అన్నాడు, ఓరి మీ దుంపలదేగా, మీ అమ్మ చచ్చిపోయిన దగ్గర నుంచి ఇంట్లో దీపం పెట్టే నేడలేదురా, ఆడపిల్ల వచ్చింది కదా, దాన్ని నేను చేసుకుంటా, ఓరి దుర్మార్గుడు, నేను చేసుకుంటాను, ఏదైనా వస్తే సింహ భాగం నాదే కదా, నేను చేసుకుంటా, మేమిద్దరం దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేస్తాం కావాలంటే, పొండి అన్నాడు. అనేసరికి కుర్రాళ్ళు ఇద్దరు వాళ్ళ నాన్న మాట కాదనిలేరు, కొడతాడు నాన్న, రౌడీ. సరే, అమ్మాయిని వదిలిపెట్టారు, ఇంట్లోకి తీసుకుపోయాడు, లోపల తీసుకెళ్ళాక అబ్బో ఎంతో చక్కగా చిలకలాగా ఉన్నావు, నీకు అది చేయించి పెడతా, ఇది చేయించి పెడతా అని ఏదో చెప్పంగానే వీడేం చేశాడు, ఈ కుర్రాడు, సరేలే, నగా నాణ్యం ఏమైనా ఉన్నాయా నాకు పెట్టడానికి, పెళ్ళికి పెట్టద్దు అని అడిగేసరికి నన్ను నగలకేంటి నాణ్యాలకేంటి బోల్డ్ ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి అని చెప్పేసరికి ఏది తీయి చూద్దాం, నగా నాణ్యం చూడాలి, చిన్నపిల్లాన్ని చేసుకుందామంటే మీ పెద్దాడు వద్దన్నాడు, పెద్దాన్ని చేసుకుందాం అంటే నువ్వు వద్దన్నావు, నువ్వు ఇంత పెద్దవాడివి, ఇంత కొడుకులు ఉన్నవాడివి, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నగలు నాణ్యాలు పెట్టకుండా ఏ కుర్ర దొప్పుకుంటుంది, తీయి అన్నాడు. అనేసరికి వీడేం చేశాడు, మూలగా దాచిన ఒక కుండలో ఇంచి ఒక వస్తువులు తీసాడు. ఇదిగో నగలు నాణ్యాలు అనగానే ఈ కుర్రాడు ఒక్క ఉదుటిని లేచి చిత కొట్టేశాడు. వస్తువు అంతా చూశాక, అన్నీ చూశాక మొత్తం కుండ అంతా చేత్తో పుచ్చుకుని వీడిని చావచీత కొట్టి నాన్నని మూతి కట్టేసి, ఆ ఇంట్లో ఒక నిట్టాటి స్తంభం ఉంటే ఆ స్తంభానికి వేసి కట్టేశాడు. కొడుకులు ఇద్దరు వెళ్ళిపోయారు, అక్కడ లేరు. అక్కడి నుంచి ఏమైంది, ఈ మొత్తం వేషం అంతా తీసి అక్కడ బారేసేసాడు. లోపల మగ వేషం ఉంది, ఆ కుండ పట్టుకెళ్తే మాత్రం మగ పిల్లని ఎవరు గుర్తుపడతారు, వాడు బయటికి వెళ్ళిపోయి ఈ దున్నపోతుని ఊడదీసేసి ఒక దెబ్బ కొట్టాడు వెనకాల. కొట్టంగానే అది రాజుగారి మందలో ఉండేది, దాని అలవాటు ప్రకారం దాని మంద ఎక్కడిదక్కడ వెళ్ళిపోతుంది, అది మందలోకి వెళ్ళిపోయింది, దున్నపోతు లేదు. వీళ్ళు దాచిపెట్టారు, ఇంకా వీడిని కొట్టి కట్టేశాక ఇంకా ఇల్లంతా వెతికి అక్కడ ఇక్కడ ఉన్న డబ్బులు, అయితే ఆడవేషం మాత్రం వాడు చూస్తుండగా తీల, కుర్రాన్ని చూసేస్తాడు, మొత్తం అన్ని చేసేసుకుని ఆ వేషం తీసి బయట వాళ్ళ ఇంట్లో బారేసి తల తిప్పి చూడకుండా వెళ్ళిపోయాడు బయటికి. ఇంటికి వచ్చేసాడు. వీళ్ళు వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన డబ్బులు ఆ 4 రూపాయలే కాకుండా దున్నపోతదాలకు డబ్బులు కూడా తీసుకున్నారు కదా వెనక్కి. వాడు ఎప్పటి నుంచో ఎంతమందినో కొల్లగొడ్డి సంపాదిస్తున్న మొత్తం డబ్బులన్నీ తీసేసుకుని
ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆడవేషం కట్ల ఆ అబ్బాయి. ఆడవేషం కడితే గుర్తుపట్టేస్తారు, తెలిసిపోతుంది. గుర్తుపడతారు కదా. ఆ తర్వాత ఏం చేశాడు, 2 పాలగొడ్లు కొనుక్కుని ఆ గొడ్డు గోదా నాన్నకి అప్పచెప్పి వాడి పనులు వాడు చేసుకునేవాడు అనమాట. మంచి తెలివైన పిల్లోడు. మనం ఇంటికి నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.